నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ మనం తరచుగా వింటూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. ఏదో ఒక సందర్భంలో ఎవరినో ఒకరిని, వైఫ్ అండ్ హస్బెండ్, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని, ఆఫీస్‌లో కొలీగ్స్‌ని, ఇది కొన్ని సార్లు దాని నుంచి బయటపడతారు. దానికి గురైన వాళ్ళు. కానీ కొన్ని సందర్భాల్లో అయితే చాలా పీక్ స్టేజ్‌కెళ్ళి చనిపోవాలి అనే ఆలోచనకు కూడా వెళ్ళిపోతుంటారండి. కొన్ని సిచ్యువేషన్స్ అయితే. ఎలా బయటపడాలి? ఎలాంటి వాటిని మనం ఎక్కువగా మనసుకు తీసుకోవాలి ఈ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్స్‌లో? ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయకుండా కుదరదు అసలు. ఏదో ఒక సందర్భంలో అదే అంటున్నా. ఏదో ఒక బ్లాక్‌మెయిల్ చెయ్యం మనం. ఆటోమేటిక్‌గా అట్లా జరిగిపోతుంది. ఇప్పుడు అవతల వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాం ఏదో ఒక విషయంలో. అమ్మా నాన్నని అనుకుందాం, పిల్లలు అడుగుతారు, చివరికి ఏడవటం మొదలు పెడతారు. ఇవాళ రేపైతే పిల్లలు ఎక్కడికైనా వెళ్ళిపోతానండి, నేను ఇంట్లో ఉండనని అనడం కూడా మొదలు ఉంటున్నాయి. అట్లా లేకపోతే పేరెంట్సే పిల్లల్ని బెదిరిస్తారు. మాట విండు వాడు. ఏం చేస్తారు? నీకు అమ్మ అక్కర్లేదు, సరేలే నేను వెళ్ళిపోతాను, నేను ఇంక ఉండను, లేదా నాకు అనారోగ్యం వచ్చేస్తుంది, నాకు అదేదో వస్తుంది, నన్ను హాస్పిటల్ పడేస్తారు, ఇలా బెదిరిస్తేనే కొన్నిసార్లు లొంగుతారు. కాకపోతే దీన్ని అలవాటుగా చేసుకోకూడదు. ఎప్పుడు బాష్పవేదమే పఠిస్తామంటే ఇట్లా ఏడుపేనా ప్రతిదానికి మంత్రం? బాష్పవేదం పఠించకూడదు, తగ్గించుకోవాలి. మామూలుగా మన మాట విన్నప్పుడు, ఇంకొక దారి లేనప్పుడు మనం ఇదే చేస్తాం. ఇప్పుడు ఇది వాంటెడ్లీ వీడిని ఏడు చైనా ఒప్పించాలి అని అనుకోకపోయినా సందర్భానుసారం అవతల వాళ్ళు మాట వినకపోతే మనకి ఏం చేయాలో తోచకపోతే ఆటోమేటిక్గా ఏడుపు కళ్ళ నీళ్ళు వస్తాయి. మనం మాట్లాడగా నువ్వు నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు అనేస్తారు అవతల వాళ్ళు. ఇది సహజంగా జరిగిపోతుంది. కాకపోతే కొంతమంది దీన్ని చాలా సీరియస్గా తీసేసుకుంటారు. అవును. అమ్మ నాన్న ఏదైనా తల్లులు నేను వెళ్ళిపోతాను ఏదైనా అంటే, పిల్లలు ఏదైనా తొందరపడి ఏమైనా చేసేసుకుంటారు. భార్యలు బెదిరించినప్పుడు లేదా భర్తలు బెదిరించినప్పుడు భార్యలు వాళ్ళు ఏదైనా తొందరపడిపోవచ్చు. మనం ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసినప్పుడు అవతల వాళ్ళు కనుక మన దుఃఖానికి కానీ మన బాధకి కానీ అవతల వాళ్ళు లొంగితే వాళ్ళని కంటికి రెప్పలాగా చూసుకోవాలి. ఈ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు నేను ఏడ్చాను, మా అబ్బాయిని లొంగదీశాను అనుకుందాం. ఈ వాడు నా మాటకి లొంగి నేను చెప్పిన పని చేస్తున్నాడని వదిలేయకూడదు, చూసుకుంటూ ఉండాలి. వాడేదైనా ప్రెషర్కి లోనయ్యి, పిల్లవాడు ప్రెషర్కి లోనయ్యి ఏదైనా డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంటాడేమోనన్న భయం ఖచ్చితంగా మనకి లోపల ఉండాలి. ఇప్పుడు మనం చదువుకో అని నువ్వు బెదిరించావు, తల్లి పిల్లాన్ని బెదిరించింది, పదే అడిగింది, వాడు ఢామని తలుపేసుకున్నాడు, తలుపేసుకుని లోపలికి వెళ్ళాడు, చదువుకుంటాడని నువ్వు భావిస్తావా? భావించలేం కదా. భావించలేము. అప్పుడు మనం ఏం చేయాలి? పిల్లాడిని తలుపేసుకోవద్దు, తలుపు తీసుకుని ఉంచుకో, తలుపు కూడా వేసుకునివా అని పోట్లాడతాడు. వాడి మీద దృష్టి పెట్టి ఉండండి. వీడిని బెదిరించాను, చచ్చినట్టు కూర్చొని చదువుకున్నాడని మాట్లాడుకోవద్దు. అసలు అనుకునే రోజులు కూడా కావు. ఎప్పుడు వాడి మీద దృష్టి పెట్టి ఉండాలి. కొంతమంది ఆడవాళ్ళు ఈ మధ్య మనం పేపర్లలో చూసిన కేసులు, నేను చచ్చిపోతా అని బెదిరించింది అమ్మాయి, చివరికి చచ్చిపోయి చూపించాడు భర్త అమ్మాయికి. రోజు బెదిరిస్తారు కొంతమంది, అన్నిటికీ ఏడుస్తారు, ప్రతిదానికి చచ్చిపోతానని, నేను చచ్చిపోయి పిల్లల్ని చంపేసి నేను చచ్చిపోతా, పిల్లలకి ఇంత విషయం పెట్టి నేను విషయం తీసుకుంటా లాంటి మాటలు మాట్లాడతారు. ఎంత బ్యాడ్ ప్రాక్టీస్ అంటే, చస్తానన్న బెదిరింపు ఒక బెదిరింప. ఏం చేస్తావు? చచ్చాక నువ్వు సాధించేది ఏముండదు. ఏదో సాధిస్తావనుకో, నువ్వేం సాధించావో నీకు తెలియదు కదా. నువ్వు చచ్చి ఊరుకున్నాక నీకు తెలిసేదేముంది? మళ్ళీ నువ్వు చచ్చేది కాక పిల్లల్ని చంపుతాను. చాలా మంది ఆడవాళ్లలో ఈ గుణం ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఈ బాత్రూమ్ లిక్విడ్లు అవి ఇవి తాగేసే వాళ్ళు కూడా ఉన్నారు. షాంపూలు తాగేసి, బాత్రూమ్ లిక్విడ్లు తాగేసి, కాలిన్ తాగేసి ఉద్రేకానికి లోనే అవతల వాళ్ళని ఎలాగైనా చచ్చైనా సాధించేసేయాలి. ఏం మాట్లాడి చేయలేవు. నీకు ఈ చచ్చైనా సాధించాలని ఏమిటి? నీ మాట పట్టి సాగించుకోవాలనే వెర్రెందుకు? అంతే కదా, దాన్ని వెర్రనే అనాలి. ఇంకా అంతకంటే రెండోది లేదు. నీ మాట సాగించుకోవాలన్న పంతం తప్ప రెండో పాయింట్ లేదు. పంతాలు తగ్గించుకోండి. మీరేం చేస్తారంటే, పెద్దవాళ్ళ దగ్గర ఈ గుణం ఉంటే తర్వాత తరానికి సక్సెస్ఫుల్గా ఉగ్గుతో నేర్పించేస్తారు. తర్వాత తరం పిల్లలు కూడా ఇదే రకమైన ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కి పాల్పడతారు. మనం ఆడవాళ్ళు లేదా తల్లులు ఏదో ఒక సందర్భంలో దుఃఖంతో చేసిన పనిని అలవాటుగా మార్చుకోబోకండి. కొన్నాళ్ళకి నాన్న పులిలాగా మీ బ్లాక్మెయిల్కి అవతల వాళ్ళు లొంగకపోవచ్చు. ఒకటి, డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవచ్చు. రెండు, లేదా మన పిల్లలు నేర్చుకోవచ్చు. మన పిల్లలు ఎలాగూ నేర్చుకుంటారు.
మన పిల్లలు మీరు ఏం చేస్తారు అనేది ప్రతిదీ మీ పిల్లలు ట్రూ కాపీస్ లాగా ప్రవర్తిస్తారు. పిల్లల జీవితాలు పాడు చేయాలి అని భావించే తల్లులు వీటికి చేయాలి ఇలాంటి పనులు. మనం బాగుండాలి పిల్లలంటే ముందు మన దగ్గర ఉన్న ప్రవర్తనని మార్చుకోవాలి. ఇప్పుడు ఇతరులతో స్నేహాలు చేయటము, అప్పులు చేయటము, బయట ఇంటి మీద బాధ్యత లేకుండా తిరగడం ఎంత దుష్ప్రవర్తనగా మనం భావిస్తామో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటము కూడా అదే దుష్ప్రవర్తన కిందకు వస్తుంది. చేయకూడదు ఆ పని. ఒక్క సందర్భం జీవితంలో 2-3 సందర్భాలు అంతే. ఇక ప్రతిరోజు నువ్వు అదే పని చేస్తావా? నీ మాట సాగలేదు, అవతల వ్యక్తి నీ మాట వినలేదు అనగానే నువ్వు వెంటనే నేను చస్తాను, వీళ్ళని చంపుతాను, ప్రతి సందర్భానికి దాన్ని వాడొద్దు. అన్నిటికీ అదే ఎట్లా? పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రమా? నువ్వు చీర కొనుక్కోవడానికి, బట్టలు ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి బెదిరింపే, పుట్టింటికి వెళ్ళడానికి బెదిరింపే, పిల్లల్ని నీకు కావాల్సిన స్కూల్లో చేర్పించడానికి అన్నిటికీనా? ఎంతసేపు బెదిరించి అవతల వాళ్ళని లొంగ తీసుకోగలుగుతాం మనం? ఏడ్చి ఎంత సాధించగలుగుతాం? ఏమిటి దానివల్ల? బాగా ఏడ్చి మా ఆయన లైన్లో పెట్టాను అని చెప్తే అది నీ సాధింప? గొప్ప తెలివే అది? మాట్లాడి చేయండి. ఇప్పటికి కూడా ఇంత చదువుకుని బాగా ఎడ్యుకేటెడ్ అయిపోయిన కాలంలో కూడా ఆడవాళ్ళు ఇలాంటి ధోరణినే అవలంబిస్తూ ఉంటే, మగవాళ్ళు ఇలాంటి ప్రవర్తననే ఉంచుకుంటూ ఉంటుంటే కనుక మీరు అస్సలు ముందుకు రాలేదని అర్థం. ఇంకా సమాజం ఇలాగే ఉంటే ఎట్లా? చంద్రుడి మీద అడుగు పెట్టేస్తున్నాం. శతాబ్దాలు మారిపోతున్నాయి. మనం చూస్తుండగానే వచ్చేసింది 2020. అప్పుడే 21వ శతాబ్దంలో అప్పుడే 20 సంవత్సరాలు గడిచిపోయింది. అంతే కదా? మరి ఇంత ముందుకు వెళ్ళాక కూడా మనం ఇదే పాతకాలపు ఏడుపుగొట్టు వ్యవహారాలే చేయటం ఏమిటి? మంచి మాట చెప్పండి, పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పండి, పెద్దవాళ్ళకి మీ మాట అర్థం చేసుకునేలాగా తెలియచేయండి. ఇది ఇప్పుడు ఆడవాళ్ళ వైపు నుంచి మాట్లాడుకున్నాం కదా. మగవాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏడవరు, కానీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేస్తారు. వదిలిపెట్టేస్తామని, వెళ్ళిపోతామని. పెళ్ళైతే ఒక బంధం ఉంటే అలా, పెళ్లి కాలేదు అది వేరే రిలేషన్స్ అయితే అది ఇంకో రకం, అది ఇంకో రకం. ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే మన డిపెండెన్సీ కూడా దానికి కారణం. అవునండి. మనం వాళ్ళకి లొంగి ఉన్నాం, ఏదో ఒక దశలో లొంగుతాం. ఈ అవతల వాళ్ళు లొంగంగానే నీకు లొంగిపోయినట్టు కాదు, నువ్వు వాళ్ళు కలిసి ఉంటేనే జీవితం ముందుకెళ్తుంది కదా. నువ్వు చెప్పే ప్రతిదానికి ఊకొడితే కాదు కదా. కాదు, నువ్వు ఇప్పుడు ఆ రకమైన బానిసత్వం ఈ రోజుల్లో ఎలా కుదురుతుంది? నిన్ను వదిలించుకునే మార్గాలు 1,00,000 ఉన్నాయి, చాలా సులువు. తలుచుకుంటే కలిసి ఉండే మార్గాల గురించి ఆలోచించాలి కదా. మనం ఆడ మగ సమానం, ఆకాశంలో సగం నువ్వు నేను. ఈ స్లోగన్ల వెనకాలే పరిగెడుతున్నాం మనం. స్లోగన్స్ ఉన్నాయి ఎందుకంటే ఆడ మగ చదువుకుంటున్నారు, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రతి వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. మగవాడి ప్రతి సక్సెస్లోనూ ఖచ్చితంగా స్త్రీ పాత్ర ఉండి తీరుతుంది, తల్లి కానీ భార్య కానీ. వీళ్ళ సపోర్ట్ లేకుండా నేనే సాధించేశానంటే నువ్వేం చేయలేవు. ఖచ్చితంగా వీళ్ళ పాత్ర ఉంటుంది. ఇప్పుడు నీతో కొంత జీవితం వరకు వచ్చిన అమ్మని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేయకూడదు, భార్యని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేయకూడదు. వాళ్ళతోటి వీళ్ళతోటి కూడా నువ్వు సజావైన ప్రవర్తనతో వెళ్తే నువ్వు ముందుకెళ్తావు, సక్సెస్ అవుతావు. నువ్వు బ్లాక్మెయిల్ చేసి ప్రెషరైజ్ చేసి నీ తాలూకు అవతల వాళ్ళని భావోద్వేగానికి గురి చేయటం వల్ల నువ్వు సాధించేదేం లేదు పెద్దగా. వీడు ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడన్న ఒక ట్యాగ్ లైన్ సాధిస్తారు. ముందు మాట్లాడుకోకపోయినా, ముందు చెప్పలేకపోయినా ధైర్యంగా వెనకాలైన ఫ్యామిలీ మెంబర్స్కి అర్థమైపోతుంది కదా ప్రతిసారి ఇతను ఇదే చేస్తున్నాడని. తల్లులు అయితే వదిలించుకోలేరు, భార్యలు సులువుగా వదిలించేసుకుంటారు. అవకాశాలు ఉన్నాయి కదా రమ్మగారు, అవకాశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ రకమైన ప్రవర్తన ఎందుకు మీరు మాట్లాడరు? ఎందుకు మీరు అర్థమయ్యేలా చెప్పరు? ఒకవేళ ఆమెకు అర్థం కాలేదు మీరు చెప్పిన మాట, ఆమెకు అర్థమయ్యే విషయాన్ని మీరు ఎందుకు చేయరు? మీరేదో ఒక ప్లాన్ చేశారు, ఒక విషయం ఇది ఇట్లా చేయాలనుకున్నారు, పట్టిన కుందేటికి 3 కాళ్ళని ఎందుకు అనాలి? అవతల వాళ్ళు చెప్పే దాంట్లో కూడా కొంత పాయింట్ ఉందని అనుకోవాలి కదా. ఈ 3 కాళ్ళు అనుకుని ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి, సాధారణంగా భర్తలు ఇమోషనల్ బ్లాక్మెయిల్ ఏం చేస్తారు జయ? డివోర్సు ప్రధానంగా, నీకు నాకు సంబంధం లేదు, పిల్లల్ని నీకు ఇవ్వను,
సాధారణంగా లేదా మీ పుట్టింటికి పంపించను. అది పెద్దది. మీ పుట్టింటి వాళ్ళతో అసలు పుట్టింటి వాళ్ళతో మాట్లాడనివ్వని వాళ్ళు కోకొల్లలు. నాకు వచ్చే ఫోన్లలో చాలా మంది వాళ్ళు ఉన్నారు. మా బ్రదర్ తో మాట్లాడనివ్వరండి, మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళనివ్వరండి. నేను కూడా చాలా మందిని విన్నాను రమ్మగారు. దొంగచాటుగా అతను వెళ్ళిపోయినాక మాట్లాడుకోవటం, ఎందుకు బయట ఎక్కడో కలవటం, పేరెంట్స్ ని కన్న తల్లిదండ్రులు కూడా. అదే మీ కంపానియన్ కి ఒక ధైర్యంగా తన కుటుంబ సభ్యులతో కలిసే అవకాశాన్ని ఇవ్వలేని మీ మొగతనం దేనికి? ఆ అమ్మాయి చచ్చినట్టుంటోంది. అంతే కదా, నిన్ను వదులుకోలేక అటు వెళ్ళలేక, అటు వాళ్ళని వదిలి ఉండలేక. అదే ఈ రకమైన బ్లాక్మెయిల్ చాలా మంది ఉన్నారు జయ. అట్లా నేను ఒక్కొక్కటి వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమిటి నిజంగానా ఇలా చేస్తారా? అతను వాళ్ళ అమ్మ మాట వింటాడు. నీకేమో మీ అమ్మ కావాలి, నీ పెళ్ళానికి వద్దు. అమ్మాయి ఎక్కడైనా ఆకాశం నుంచి ఊడిపడిందా? పోనీ లేకపోతే మీ అమ్మగారు ఇంకెలా విచిత్రంగా కన్నారా? అందరికీ పిల్లలు ఒకేలా పుడతారమ్మా. ప్రతి తల్లి కష్టపడితేనే సంతానం కలుగుతారు, కష్టపడి పెంచాల్సిందే. డబ్బులున్నా డబ్బులు లేకపోయినా, ఇప్పుడు మీరు కోటీశ్వరుడి తల్లి అయినా బిచ్చగాడి భార్య అయినా వాళ్ళు ఒకటేలాగా సంతానాన్ని ఒకేలాగా మోస్తారు, ఒకేలాగా కంటారు, ఒకేలాగా పెంచడంలో కొంచెం తేడా. డబ్బులున్న పెంపకం, డబ్బు లేని పెంపకం, అంతేగాని పెంపకంలో తేడాలే. అమ్మే బిడ్డే కదా. ఇప్పుడు మనం ఎలాగో ఈ అమ్మాయి కూడా అలాగేనన్న ఇంగితం మీ అమ్మకి లేకపోతే నీకైనా ఉండాలి, నీకు లేదు మీ అమ్మకు ఉండాలి కదా. ఎమోషనల్ గా ఈ రకమైన ప్రెషర్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే లోపల ఒక సింకింగ్ ఫీలింగ్ వస్తుంటుంది జయ. ఒక మనిషితో ఇష్టం లేకుండా అయిష్టంగా ఉండటం అనేది అది కరెక్ట్ కాదు. అయిష్టంగా అయిష్టంగా ఉంటున్నాడంటే అది నీ తప్పు. ఇప్పుడు ఇతరత్రా స్నేహాలు చేసే మగవాళ్ళు, తాగుబోతనం ఉన్నవాళ్ళు, దురభ్యాసాలు ఉన్నవాళ్ళు, భార్యలు వాళ్ళని వదల్లేక కుటుంబం కోసం, పరువు కోసం అవతల ఏ సపోర్టు లేకపోవటం, పిల్లలు వాళ్ళ భవిష్యత్తు పట్ల భయం, లేకపోతే ఈ దౌర్భాగ్యపు భర్త మీద ఉన్న ప్రేమ, ముఖ్యంగా పిల్లలు కనిపిస్తారేమో అనిపిస్తుంది నాకు. చాలా మందితో మాట్లాడితే పిల్లల పట్ల చాలా భయం. అంటే చాలు పిల్లలు ఉన్నారు కదా, అదొక్క రీజన్ చూపిస్తా ఉంటారు. చాలా అనేవాడు ఉండాలి, తండ్రి ఉండాలి, కుటుంబం ఉండాలి, సొసైటీ. దీనికోసమని వాళ్ళు లొంగి ఉన్న వాళ్ళని ఇంకా ఎమోషనల్ గా ఇంకా సర్ప్రైజ్ చేసి ఇంకా నొక్కేసి అనారోగ్యాల పాలవుతారు. పిల్లలు సరిగ్గా పెరగరు, తమతో కంపానియన్స్ ని నమ్మరు. ఈ తండ్రుల దుష్ప్రవర్తన పిల్లల వైవాహిక జీవితాన్ని పాడు చేస్తుంది. మగవాళ్లతో బాగా ఉండకూడదు, వీళ్ళకి మనసిచ్చి ఉండకూడదు అనే మనస్తత్వాన్ని తండ్రులు పెంపొందించేలాగా చేస్తారు. తండ్రుల వల్లే అవుతుంది అది. నువ్వు సరిగ్గా ఉంటే నీ పిల్లలకి ఆపోజిట్ సెక్స్ పట్ల ఒక మర్యాద ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది. ప్రపంచంలో ఉన్నవి రెండే కదా, ఆడ మగ. ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండాలి. ఇప్పుడు ఈ కలిసి ఉండే గౌరవాన్ని మర్యాదని వాళ్ళు ఎక్కడ తెలుసుకుంటారు? పిల్లలు ముందు తరం, మనం చూస్తున్న తరం నుంచి తెలుసుకోవాలి. మీ ఇద్దరి దగ్గర ఇచ్చిపుచ్చుకునే ధోరణి లేదు, ఫాయిదాగా ఉండేది లేదు. నువ్వు ఆమెని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తావు, లేదా ఆమె నిన్ను చేస్తుంది. ఇప్పుడు ఈ చైన్ ఆగుతుందా? ఈ లైను ఆగదే. తర్వాతకి వెళ్తుంది. మీ వల్ల మీ పిల్లలు కాకుండా వాళ్ళకి రాబోయే మిగిలిన కుటుంబాలు కూడా ప్రెషర్కి గురవుతాయి, వాళ్ళు కూడా సఫర్ అవుతారు. ఎందుకు ప్రవర్తనలు మార్చుకోకూడదు మనం? ఈ దుష్ప్రవర్తన వల్ల ఏం సాధిస్తారు? నేనైతే కొన్ని కేసులు చూశాను జయ. బాగా పెద్దవాళ్ళు అయిపోయాక 60 ఏళ్ళు వచ్చాక ఆడపిల్లలు బయటికి వెళ్ళిపోతారు, భార్యాభర్త ఇద్దరే మిగులుతారు. చిన్నతనం అంతా ఆవిడ్ని కాల్చుకు తినేసిన భర్తని 60 ఏళ్ల వచ్చాక ఆయనకు కాలో చేయబడిపోతే భార్య చేయాలంటే చేయగలరా? ఎంత అసహించుకుంటారు. చిన్నప్పుడంతా కాల్చుకు తిన్నాడు, ఇప్పుడు నా పాలబడ్డాడని తిట్టుకుంటారు. ఓవేళ అప్పుడు కనుక ఆవిడ పిల్లల దగ్గరికి వెళ్ళిపోతే ఏం చేస్తావు నువ్వు? వయసు ఉన్నప్పుడేమో కాల్చుకు తింటాం, వయసు అయిపోయాక నీకు సేవలు చేయాలంటే మనసు రావాలి కదా. ఇప్పుడు నేను దీనికి తిండి బట్ట ఇచ్చాను, పిల్లల్ని ఇచ్చాను కాబట్టి ఇది నాకు చేయాలంటే మనిషా? అది ఇంకేమైనా? మనసు లేదు. ప్రతి వాళ్ళకి మనసులు ఉంటాయి కదా. ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనసు హెచ్చు బాధకి గురవుతుంది. దానివల్ల అనారోగ్యాలు రావచ్చు, డిప్రెషన్స్ రావచ్చు, ప్రపంచం పట్ల అసహ్యం పెరగచ్చు. రిలేషన్ లో ప్రేమ అనేది ఉండదు రమ్మగారు. ఉండదు. ఏదన్నా జరిగినా ఏదన్నా అయినా కూడా ఆ ప్రేమ అనే ఫీలింగ్ ఉండదేమో. ప్రేమ ఉండదు, భవిష్యత్తు పట్ల భయమే ఉంటుంది. ఏమవుతుందో అన్నానా? భవిష్యత్తు పట్ల భయమే. అమ్మ వీడు లేకపోతే మనకి మన ఇల్లేలాగా మన పిల్లలేలాగా అనిపిస్తుంది, కానీ ఇతను లేకపోతే నేను ఎట్లా ఉంటాను అని అనిపించదు. భార్య దగ్గర నుంచి ఈ భావాన్ని పొందలేని మగవాడు వాడు వేస్ట్. ఇతను లేకపోతే నా జీవితం ఏమిటి అని ఒక స్త్రీకి అనిపించలేకపోయినాక నువ్వు ఎంత అందగాడివైనా, నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా, నువ్వెంత సక్సెస్ఫుల్ వ్యాపారస్తుడివైనా, ఏమైనా నువ్వు జీరోవే. ఆ బతకడం కంటే లేకపోవటమే నయం.
ఎందుకు వచ్చింది జీవితం? అవతల వ్యక్తిలో ప్రేమని పొందలేని వాడు దండగే కదా. ఈ రకమైన బ్లాక్ మెయిలింగ్కి, ఈ రకమైన సర్ప్రైజ్కి గురి చేయటానికి, అవతల వాళ్ళని ప్రెషర్ చేయటాన్ని మానుకుంటే బాగుంటుంది. ఒకవేళ వీళ్ళు మానుకోలేరు వ్యక్తులు, వాళ్ళని వదిలేయాలి, అంతే. అదే మార్గం. వదిలిపెట్టేయటం, ఇంకేం చేస్తాం? వాడు ఎలాంటి వాడే, ఏం చేస్తాం వాళ్ళని? ఆడైనా మొగైనా చేయ వాడిని అని నేను చెప్పట్లా, స్త్రీలైనా అంతే, ఎవరైనా అంతే. అంతేగాని మన జీవితాన్ని వాళ్ళ కోసం పాడు చేసుకోకూడదు. మనకున్న చిన్న స్పేస్ ని మనం ఎందుకు పాడు చేసుకోవాలి? ఇప్పుడు అవతల వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు, పిల్లలు ఉన్నారు, మనం పిల్లలతో మూవ్ ఆన్ అయిపోదాం. పిల్లలతో మూవ్ ఆన్ అయిపో, వీళ్ళని వదిలిపెట్టే వాళ్ళ కర్మానికి మనం చేయగలిగేది ఏం లేదు. చేయలేనప్పుడు ఏం చేస్తాం? వదిలిపెట్టేసేసి హాయిగా మన జీవితంలో మన దారిని మనం అప్పుడు వారే దారిలోకి వస్తారేమో. సినిమాటిక్ గా వస్తే వస్తారు, లేకపోతే లేదు. అదంతా సినిమాటిక్, నేను నమ్మను దాన్ని. అసలు దారిలోకి వచ్చిన జీవితాలే కనపట్టలేదు జయ. వదిలేస్తే కనీసం వీళ్ళైనా ఈ పిల్లలతోటి ప్రశాంతంగా ఉంటారు, వీళ్ళైనా కొంత ప్రశాంతంగా ఉంటారు. వీళ్ళకి ప్రశాంతత, పిల్లలకి భవిష్యత్తు పట్ల కొంత భరోసా ఉంటుంది. కొంత భరోసా కావాలి కదా. ఈ నిత్యం ఈ కొట్లాటలు, ఏడుపులు, మొత్తుకోళ్ళు, అవతల వాళ్ళు ఇవతల వాళ్ళని ప్రెషరైజ్ చేయటాలు, ఇవే చూస్తుంటే జీవితం అంతా ప్రెషర్ఫుల్ గానే ఉంటుంది. వాళ్ళు లేరన్న బాధ ఒకటి తప్ప మిగిలినవన్నీ బాగానే ఉంటాయి, హాయిగా నడుస్తుంది, ప్రెషర్ లేక. సొసైటీ ఇంపాక్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది రమ్మగారు. అలా వదిలేసి ఉండటం వల్ల గుచ్చి గుచ్చి చూస్తారేమో అనేది ఒక ఫీల్ నాకు, కాదంటారా? ఇంకా ఇది వరకట్లాగా ఇప్పుడు లేదు ప్రపంచం అని అనిపిస్తోంది జయ. ఇప్పుడు ఒక పెద్ద పెద్ద కుటుంబాలు అనుకో, వాళ్ళు వీళ్ళు అడుగుతారని చేస్తారని అదని ఇదని. ఇప్పుడు అంత తీరికే పడుకుంది. నువ్వు హెల్ప్ చేయడానికి ఎవరికీ తీరిక లేదు, అడగడానికి తీరిక ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు మీరెవ్వరూ అతన్ని సరి చేయలేరు. ఇంకా అమ్మాయిని ఏమంటారు? పోనీ అమ్మాయిని సరి చేయటం పెద్దవాళ్ళ వల్ల కూడా కాదు, ఇంకా అతన్ని ఏమడుగుతారు? కానీ మీరు అన్నట్లుగా మార్పు అయితే వచ్చింది. అంటే ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయేసరికి ఎదుటి వారి వైపు చూసే తత్వం అనేది తగ్గింది, కొంత తగ్గింది. ఇది వరకటి అంత హడావిడిగా ఇప్పుడు లేదు నిజానికి. ఇప్పుడు ఇది ఒక అంటే ఏమీ చేయలేని స్థితి వచ్చాక ఈ పరిస్థితి, అంతే కదా. ఏదైనా ఫైనల్ కి చివరి దాకా మనం ప్రయత్నం చేస్తాం. వాళ్ళ పెద్దవాళ్ళతోటో వీళ్ళ పెద్దవాళ్ళతోటో ట్రై చేయిస్తాము. ఏ సైక్రియాటిస్టో, ఏ మ్యారిటల్ కౌన్సిలర్సో, మ్యారిటల్ అనలిస్టులు చాలా మంది ఉన్నారు. మనకు అలాంటి అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నం చేసి చూడాలి. ఒకళ్ళతో ఒకళ్ళు సరిగ్గా పోతే మన తర్వాత తరం బాగుంటుందనే ఆశ ఆడకైనా మగకైనా పిల్లల మీద ఆసక్తి ఉంటుంది. సాధారణంగా తల్లిదండ్రికి ఎన్నో కుటుంబాలు పిల్లల్ని చూసి కలిసి ఉంటాయి. పిల్లల కోసమే కలిసి ఉండే కుటుంబాలు చాలా ఎన్నో. కాబట్టి మనం ఈ బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడకుండా, అవసరమైనప్పుడు ఎప్పుడో ఒకసారి తప్పదు, కాకపోతే అది అలవాటుగా చేసుకోకండి, దానికి లొంగిపోకండి. రైట్. ఓకే రమ్మ గారు, ఇంకొక టాపిక్ తో కలుద్దాం తప్పకుండా. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.